చారిత్రకంగా సాంస్కృతికంగా ఒక గొప్ప వారసత్వం, ఒక గొప్ప ఇతిహాసం మన మధ్యన ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ భారత విదేశాంగ విధానాన్ని పూర్తిగా తూట్లు పొడిచి అమెరికా పక్షాన చేరి తటస్థ దేశము అనేటువంటి ఒక ముసుగు, ఒక బురకా కూడా లేకుండా నగ్నంగా నరహంతకులైనటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదులకి, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదులకి ఇవాళ తొత్తుగా తైనాతీ దేశంగా ఈ దేశాన్ని మారుస్తున్నారు. కానీ భారతదేశ విదేశాంగ విధానం పెద్దలు ఇంతకుముందే చెప్పినట్టు అలీన విధానం కావచ్చు, మనకు సంబంధించినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా ఇరాన్ అనేటువంటిది పర్షియా ఆ కాలం నుంచి కూడా మనకు ఒక గొప్ప మిత్రదేశం, నమ్మకమైన భరోసా కలిగినటువంటి ఒక గొప్ప దేశంగా, గొప్ప మిత్రుడుగా ఉంటున్నటువంటి దేశాన్ని ఇవాళ పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఆ చరిత్రలోకి నేను వెళ్ళను, సారు నిర్దిష్టంగానే చెప్పారు కోదండరామ్ సారు. దీని మీద ఒక కార్యాచరణ తప్పనిసరిగా మనం కార్యాచరణ చేద్దాం. ఈ కార్యాచరణని మేము అనుకుంటున్నది లేదా మనందరం ఇప్పుడు అనుకోవాల్సిందిగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక స్మాల్ గ్రూప్గా ఒక కమిటీగా ఏర్పడదాం. దానికి వీలైతే కోదండరామ్ సారే వారు చొరవ తీసుకొని మనము సెలెక్టివ్గా అనుకొని హైదరాబాద్లో ఒక 2-3 ప్రోగ్రాం చేద్దాం. ఒకటి, రాష్ట్ర శాసనసభ ఇవాళనే ప్రారంభమైంది. రాష్ట్ర శాసనసభ అనేటువంటిది తెలంగాణకు సంబంధించిన విషయాల మీద, లేదా ఇరాన్లో యుద్ధం జరిగితే, లేదా పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే, మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే మొత్తం భారతదేశానికి కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, భారతదేశంలోని తెలంగాణకు కావచ్చు, తెలంగాణలో భాగంగా హైదరాబాద్లో కావచ్చు, మనందరికీ ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత ఇబ్బంది పడతాము ఆర్థికంగా, లేదా మన వాళ్ళందరూ దాదాపు 1 కోటి మందికి పైగా గల్ఫ్ దేశాల్లో, ఇతర దేశాల్లో బతుకుదెరువు కోసం ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఒక 4-5 రోజులుగా చూస్తే హైదరాబాద్లో మేము గమనించిన మేరకి హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఒక మోస్తరు హోటల్స్ దాదాపు బంద్ అయినాయి. వేరే గ్యాస్ లేదు, డొమెస్టిక్ గ్యాస్ అంతంత మాత్రం కుటుంబాలకే ఉంటుంది తప్ప ఈ ప్రైవేట్ గ్యాస్ అనేటువంటిది, కమర్షియల్ గ్యాస్ లేనందువల్ల, లేదా ఒక కృత్రిమ కొరతను కూడా సృష్టించిన వల్ల దాదాపు నో స్టాకు, లేకపోతే హోటల్స్ షట్టర్ వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ప్రజల మీద దీన్ని పడుతున్నటువంటి భారము ఎట్లా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం కోసం మన ఒక వివరమైన కరపత్రాన్ని మనం ఒక వార్ అగెనిస్ట్ కమిటీ అగెనిస్ట్ వార్ అనేటువంటి పేరుతో ఒక కరపత్రాన్ని మనం తీసుకొద్దాం.